కొంచెం ఎక్స్ప్లెయిన్ అదే. చేస్తారా? సో ఇట్స్ నాట్ వాట్ యు థింక్ ఇట్ ఈస్. నువ్వు అనుకున్నది అది కాదు. నువ్వు అనుకున్నది అక్కడ ఉండేది, నువ్వు అనుకున్నది కాదు. అదేంటంటే, సో మీరు ఈ ప్రజెంట్లోకి రావడానికి ఈ జీవితం మొత్తం దీని గురించి మాట్లాడేది, ఇవాళ ఉన్నది ఈ అన్నిటికీ తాళం చెవి ప్రజెన్స్ అనేది చెప్తున్నారు, బాగానే ఉంది. దాన్ని నాకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చాలా తెలివిగా. బట్ నాకు ఎక్కడ కూడా అది అనుభవించినట్టుగా కనిపించలేదు. నాకు అర్థమైంది. అర్థమైన దాన్ని నేను అనుభవిస్తే కదా నాకు తెలిసేది. అర్థమైతే ఒకటి సరిపోదు కదా అని చెప్పి. సో ఇదే అది ఆ ప్రజెన్స్ అనేది నేను అనుకున్నదేనా లేకపోతే వేరే ఏదైనా ఉందా అనేది ప్రశ్న అనమాట. అంటే ఆయన చెప్తాడు దానికి, నువ్వు అనుకున్నది కాదు, నేను ఇలా అనుకున్నాను అంటే అది కాదు. నువ్వు అర్థం చేసుకున్నది కాదు. నీకు మైండ్కి ఈ ప్రెజెన్స్ అనేది నీకు అర్థం కాదు, నువ్వు అనుకున్నది కాదు, నువ్వు అనుకోలేవు కూడా దాని గురించి నువ్వు అని చెప్పాను. అంటే మరి అర్థం మరి ఇదేంటి అంటే, ఈ ప్రజెన్స్ ఈ వర్తమానాన్ని అర్థం చేసుకోవటం ఏంటి అంటే, నువ్వు అందులో ఉండాలి. నీ ఉనికి, నీ యొక్క మానసిక స్థితి కానివ్వండి, ఆలోచన స్థితి కానివ్వండి, ఏదైనా అది అందులో ఉండాలి. నిన్న మనం అనుకున్నట్టు ఇప్పుడు మనం ఏదైనా స్క్రీన్ మీద పెట్టేసి చూపిస్తే మనం తినలేం కదా. మన చేతికి ఇస్తే మనం తిని దాన్ని ఆస్వాదిస్తే అప్పుడు దాన్ని అనుభవిస్తాం. కాబట్టి ఏదైనా అనుభవం అనేది మనం పొందితే తప్ప రాదు. చేయగలి ఇప్పుడు ఇది మనం బొగ్గు కాలుతోంది, నిప్పు ఉంది, ఆ నిప్పును ముట్టుకుంటాం, కాలుతుంది. కాలితే కానీ మనకు అనుభవంలోకి రావట్లేదు. సో మనం ఏదైనా కూడా అన్లెస్ మనం అక్కడ ఉండి దాన్ని తీసుకుని ఆస్వాదించి అనుభవించితే తప్ప తెలియదు దాని గురించి. అందుకని మనకు చెప్తుంటారు పెద్దవాళ్ళు, ఈ మోక్షం అనేది లేకపోతే భక్తి అనేది లేకపోతే దేవుణ్ణి యొక్క ఆనందం పూజించటంలో నాకు ఆనందం అనేది ఏదైనా కానీ అది అనుభవిస్తే కానీ తెలియదు. ఆ పూజ చేస్తాం, ఏదో 4 పూలు టక్ 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 ఇలా వేసేసి మళ్ళీ వేసేసి వచ్చేసి నాకేం అనుభవం రాలేదు, నాకేం కలగలేదు అంటే అది రాదంట. అట్లా ఎప్పుడు వస్తుంది? నువ్వు దాన్ని అనుభవించాలి, దాంట్లో నువ్వు లీనం అవ్వాలి, దాంట్లో నువ్వు కలిసిపోవాలి, నీలో అది కలిసిపోవాలి. అప్పుడు నీకు అనుభవం అవుతుంది. మన ప్రహ్లాదుడి దాంట్లో కూడా చూస్తే నువ్వు దాన్ని ఎక్కడ విష్ణువు అంటే విష్ణువు ఎక్కడ అంటే ఎక్కడైనా ఉంటాడు, కానీ నువ్వు విష్ణువుని ఆ నామాన్ని నీ అన్ని నువ్వు తలుచుకుని నువ్వు ఫీల్ అయితే నీకు కనపడతాడు, లేకపోతే నీకు కనపడటం. ఏదైనా అనమాట, ప్రతి దాంట్లో కూడా మనం దాన్ని మనం విజువలైజ్ చేయటమే కాకుండా దాంట్లో మనం లీనం అవ్వగలగాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్నాడు. ఆ ఎక్స్పెరిమెంట్ నిన్న చిన్న ప్రయోగం, కళ్ళు మూసుకుని నీకు నువ్వు చెప్పుకో, నీ తర్వాత ఆలోచన ఏంటి అనేది. అంటే నీకు ఆలోచనల మీద నియంత్రణ ఉంటే, నీకు కావాల్సిన ఆలోచనే వస్తుంది అనుకుంటే నువ్వు కళ్ళు మూసుకో. లేదు వచ్చిన ఆలోచన ఏదో తుడుతాను, నా ఆలోచన నెక్స్ట్ ఏమై ఉండొచ్చు అని కళ్ళు మూసుకొని కూర్చుంటాం. నిన్న మనం అది చేసాము. నిన్న మనం అందరికీ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు వచ్చినాయి. సో నిన్న అక్కడ వరకు అయింది. ఇవాళ చూద్దాం ఏమైందో. ఎస్, వెల్, ఓకే, చూశారు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు దాని మీద ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడి నుంచి చదవండి కరణ్ గారు. This is not the usual bored or restless kind of waiting that is a denial of the present and that I spoke about already. It is not a waiting
in which your attention is focused on some point in the future and the present is perceived పర్సీవ్డ్ perceived as an అన్డిసైరబుల్ undesirable obstacle ఆబ్స్టికల్ that prevents you from having what you want. There is a qualitatively different kind of waiting, one that requires your total alertness. Something cloud happen at any moment, and if you are not absolutely awake, absolutely still, you will miss it. This is the kind of waiting Jesus talked about. In that state, all your attention is in the now. There is none left for daydreaming, thinking, remembering, anticipating. There i- ఎక్కడ సార్ నేను there is అనేది కర్సర్ పెట్టదు there is no tension in it, no fear, just alert presence. You are present with your whole being, with every cell of your body. In that state, the you that has a past and future, the personality, if you like, is hardly there anymore, and yet nothing of value is lost. You are still essentially yourself. In fact, you are more fully yourself than you ever were before, or rather, it is only now that you are truly yourself. చాలా పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు వచ్చేస్తున్నాయి. This is not the usual bold or restless kind of waiting. That is a denial of the present, and that I spoke about already. ఇప్పుడు నేను చెప్పేది ఏదో మామూలుగా ఎప్పుడు మనం చెప్పుకుని వినేటువంటి ఏదో మనకి ఇష్టం లేకపోతే అక్కడ కూర్చొని ఏదో చెవులోకి వెళ్తుంటే ఉండే ప్రవచనం లాంటిదో, ఏదో బోరు కొట్టేదో, లేకపోతే చికాకు పెట్టేదో అట్లాంటి వెయిటింగ్ కాదు. మనం చూసాం వెయిటింగ్ అంటే ఏంటి అనేది. వెయిటింగ్లో మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి టైం పడితే ఆ వెయిటింగ్ గురించి దాని గురించి తిట్టుకోకుండా టైం చూసుకుంటూ విసుక్కోకుండా ఆ చుట్టూ ఉన్న వస్తువులను కానీ, లేకపోతే మనం కూర్చున్న ఈ సీటు కనుక ఏ రోడ్డు మీద కిటికీ వైపుగా ఉంటే ఆ బయటికి చూస్తూ కానీ అక్కడ ఉన్న వాతావరణాన్ని, అక్కడ ఉన్న ప్రకృతిని, అక్కడ ఉన్న విషయాన్ని చూస్తూ గమనిస్తూ ఉండమన్నాడు. అప్పుడు మనం ఎవరికోసం అయితే చూస్తున్నాం ఆయన బయటకు వచ్చి అయ్యో మిమ్మల్ని వెయిట్ చేయించానండి, సరే అండి అంటే లేదండి నేనే వెయిట్ చేయలేదు, నేను ఇవన్నీ గమనిస్తున్నాను, నేను వీటన్నిటిని అనాలిసిస్ చేస్తున్నాను, చదువుతున్నాను, చూస్తున్నాను అని చెప్పమన్నాడు. అట్లా ఇప్పుడు నేను చెప్పేది కూడా అట్లాంటి వెయిటింగ్ కాదు. ఎప్పుడు యూజువల్గా సామాన్యంగా మనకు బోరు కొట్టేదో, మనకి చికాకుగా ఉండేటువంటి వెయిటింగ్ కాదు. దట్ ఈస్ ఎ డినయల్ ఆఫ్ ది ప్రజెంట్. ఏది ఈ వెయిటింగ్ అనేది ఇప్పుడున్న ప్రస్తుతాన్ని తిరస్కరించి కాదు అని చెప్పేటువంటిది కాదు. ఆ వెయిటింగ్ అనేది, ఈ ప్రెజెన్స్ అనేది నేను ఆల్రెడీ ఈ డినైల్, ఈ పాస్ట్ అనేది వెయిటింగ్ గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను, చెప్పాను. అది కాదు నేను చెప్పేది. ఇంకేంటి, ఇట్ ఈస్ నాట్ ఎ వెయిటింగ్ ఇన్ విచ్ యువర్ అటెన్షన్ ఈస్ ఫోకస్డ్ ఆన్ సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ ద ప్రజెంట్ ఈస్ పర్సీవ్డ్ as an undesirable obstacle.
సరే ముందు చూద్దాం. ఇట్ ఈస్ నాట్ ఎ వెయిటింగ్ ఇన్ విచ్ యువర్ అటెన్షన్ ఈస్ ఫోకస్డ్ ఆన్ సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. నువ్వు భవిష్యత్తులో ఇలా అవ్వాలి అలా అవ్వాలని ఏదో ఒక పాయింట్ మీద నువ్వు ఆలోచిస్తూ కూర్చునేటువంటి పాయింట్ కూడా కాదు అది. నువ్వు ఒక భవిష్యత్తులో కరణం గారు ఆలోచిస్తాను, నేను కార్పొరేటర్ అయిపోయాను, అక్కడి నుంచి ఎమ్మెల్యే అయిపోయాను, అక్కడి నుంచి ఎంపీ అయిపోయాను, పార్లమెంట్లో నేను మాట్లాడుతూ ఉంటే మా మ్యాజిక్ గ్రూప్ సభ్యులు అందరూ వచ్చి కూర్చొని మన చప్పట్లు కొడుతున్నారు అనేటువంటి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావే ఆ పాయింట్. నేను దాని గురించి కూడా మాట్లాడలేదు, ఆ వెయిటింగ్ గురించి కూడా మాట్లాడలేదు, నీ అటెన్షన్ ఎక్కడుందో దాని గురించి కూడా కాదు. ద ప్రజెంట్ ఈస్ పర్సీవ్డ్ యాజ్ అన్ అన్డిజైరబుల్ ఆబ్స్టికల్. ఈ వర్తమానాన్ని నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు అంటే అన్డిజైరబుల్, నువ్వు కోరుకోనిది, నీకు అక్కర్లేనిది, అటువంటి అడ్డంకి లాగా. దట్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ హ్యావింగ్ వాట్ యూ వాంట్. నీకు కావాల్సింది నీకు తీసుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా అది అడ్డం పడి నీకు ఏదో మనకి అన్ఇన్వైటెడ్ గెస్ట్ అంటాం సార్, అతిథి లాగానో లేకపోతే అది అన్సొలిసిటెడ్ అడ్వైజెస్ అని కూడా చెబుతాం. అన్సొలిసిటెడ్ అడ్వైజ్ ఏంటంటే మనం అడగకుండానే అవతలాల సలహా చెప్పేస్తుంటారు, ఇలా చేయండి అలా చేయండి అలా చేయండి అని. నిన్న మన వాక్యం చెప్పేశారు. ఉచిత సలహా, ఉచిత సలహానే కాదు అనవసరమైనది కూడా. నిన్న మనం ప్రభావతి నాకు ఇట్లా అన్నారు డాక్టర్ ఇలా అన్నారని చెప్పంగానే పోలో మన టక అందరం మనం ఇది చేయదు, అది చేయి, అది చేయి, ఇది తిను, అది తిను, అది తాగి, ఇది తాగి, ఇట్లా చేయి, అట్లా చేయి, అంతా అయిపోతే ఇక్కడ వచ్చేసి అన్నీ చెప్పాం మనం. ఆ విధంగా అనమాట. సో ఇట్లాంటివన్నీ నువ్వు నీకేం కావాలో, నీకేం చేయాలో చేయకుండా తెలియకుండా అవన్నీ వదిలేసి దానికి అడ్డం పడేదానిలా కాదు. దేర్ ఈజ్ ఏ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెయిటింగ్. ఇది ఇప్పుడు నేను చెప్పే వెయిటింగ్ గురించి, ఎదురు చూడటం గురించి ఏంటంటే క్వాలిటేటివ్, నాణ్యత కలిగింది, క్వాలిటీ ఉంది. ఇంతకు ముందు వెయిటింగ్లో నాణ్యత లేదు. నువ్వు కూర్చొని అటు ఇటు చూస్తూ దిక్కు చూస్తూ ఉన్నావు, లేకపోతే నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు, లేకపోతే నీకు అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తున్నావు. ఈ ప్రజెంట్ ఏంట్రా గోల, నాకెందుకు వచ్చింది, నేను అక్కర్లేదు, నాకు అనుకున్న దాని గురించి ఆలోచిస్తున్నావు. ఇది అట్లా కాదు. ఇది క్వాలిటేటివ్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెయిటింగ్. ఇది ఒక నాణ్యతాపూర్వకమైన కావాల్సినటువంటి ఒక గొప్ప ఎదురు చూపటం. వన్ దట్ రిక్వైర్స్ యువర్ టోటల్ అలర్ట్నెస్. ఈ వెయిటింగ్ మామూలు కాదు, నీ యొక్క పూర్తి అటెన్షన్, నీ యొక్క పూర్తి అలర్ట్నెస్, నువ్వు సిద్ధం, నీ పూర్తి యొక్క సంసిద్ధతని అది కోరుతుంది. అది లేకపోతే, నువ్వు సంసిద్ధంగా లేకపోతే నీకు అంటదు. గురువుగారు చెప్పేటప్పుడు, మనం ఎవరైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు దాన్ని వినటానికి పూర్తి సంసిద్ధతో లేకుండా ఆయన కూర్చొని యువతలాలు చెప్తుంటే అటు ఇటు దిక్కులు చూస్తూ, కింద చూస్తూ, పైన చూస్తూ, ఫోన్ చూసుకుంటూ, లేకపోతే పక్కనలతో మాట్లాడుతూ, ఇవన్నీ చేసేటువంటిది పనికిరాదు. ఇక్కడ ఏం కావాలి? పూర్తి క్వాలిటీ. నువ్వు దాని మీదనే పూర్తిగా కేంద్రీకరించి నువ్వు ప్రతి క్షణము దానికోసమే నీ పూర్తి సంసిద్ధతతో ఉంటేనే నీకు వెయిటింగ్ గురించి తెలుస్తుంది. సంథింగ్ కుడ్ హ్యాపెన్ అట్ ఎనీ మూమెంట్. ఈ సంసిద్ధత అనేది నువ్వు ఉన్నప్పుడు నీకు ఏదైనా జరగవచ్చు. నీకు సంథింగ్ కుడ్ హ్యాపెన్ ఎట్ ఎనీ మూమెంట్. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. అది నువ్వు ఎప్పుడు తెలుస్తుంది నీకు? నువ్వు పూర్తి సంసిద్ధతతో ఉండి దాని గురించి ఆలోచించి నీ మనసు దాని మీదనే పెట్టి కనుక ఉన్నట్టయితే ఆ క్షణం మనకి ఆ లోపల నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి ఆ క్షణం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎప్పుడు నువ్వు వచ్చినా కూడా నువ్వు ఒక్కసారి నువ్వు దాని మీద సంసిద్ధతతో లేకపోతే, నువ్వు అలర్ట్గా లేకపోతే నువ్వు గమనించలేవు. అందుకని నువ్వు రెడీగా ఉండాలి దానికోసం. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ అబ్సల్యూట్లీ అవేక్, అబ్సల్యూట్లీ స్టిల్, యూ విల్ మిస్ ఇట్. నువ్వు పూర్తి జాగరూకతతో కళ్ళు తెరుచుకొని, అంటే కళ్ళు మూసుకొని, మనసు తెరుచుకొని, మైండ్ తెరుచుకొని, నువ్వు ఒక స్టిల్నెస్, ఒక నిశ్చల తత్వంలో కనుక ఉండకపోతే నీకు అదే క్షణంలో వచ్చేదైనా నీకు తెలియదు. అదృష్టం వచ్చి తలుపు కొడుతుంది. అదృష్టం వచ్చి తలుపు కొడితే మనం తీయం. తీయకపోతే ఏమవుద్ది?
వెళ్ళిపోద్ది, అదృష్టం అవకాశం చేజారిపోతుంది. చేజారిపోతుంది, మళ్ళీ ఛాన్స్ రాదు. అందుకని చెప్పి మనం ఎప్పుడు ఈసారి తలుపు కొట్టినప్పుడు ఇదే దురదృష్టం వల్ల మనకి ఎందుకు అనుకొని చివరికి దురదృష్టం తలుపు కొట్టినప్పుడు తలుపు తీస్తాం. మనం అందరం జనరల్గా ఏం చేస్తాం, సైకలాజికల్గా మనం ఒకసారి మన గత అనుభవంలో ఏదైనా నెగిటివ్గా అయిందనుకోండి ఒక పని, ఇంక ప్రతిదీ కూడా మనం అదే ఆలోచిస్తుంటాం. చివరికి ప్రతిసారి అంటే ఇట్లాగే అనుకుంటే అట్లా మనం ఏసారి మనం ముందుకెళ్లాల్సింది అడుగు ఈసారి తలుపు కొట్టగానే తలుపు తీసేస్తానని కరెక్ట్గా ఎప్పుడు తలుపు తీస్తాం, ఆ దురదృష్టం తలుపు కొట్టినప్పుడు, లేకపోతే మనకు అక్కర్లేని తలుపు కొట్టినప్పుడు తలుపు తీస్తాం. అందుకని మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండి మన మనసు నిశ్చలంగా ఉండాలి. తర్వాత మనం దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు మనకి ఆ తలుపు తట్టినప్పుడు తెలుస్తుంది. ఆ కళ్ళు తెరుచుకొని ఉండాలి, మనసు తెరుచుకొని ఉండాలి. కళ్ళు తెరుచుకోవడం అంటే మనసు తెరుచుకొని ఉండాలి. అనుభవించాలి. నువ్వు అనుభవించాలంటే మనసుతో కదా అనుభవించాలి, శారీరకంగా కాదు కదా. అనుభవం అనేది మనసుకు రెండు రకాలు. సంబంధించింది సార్. మనసుకి సంబంధించింది, శారీరకానికి సంబంధించింది. శారీరక అనుభవం గురించి మనం మాట్లాడట్లేదు, మనం మాట్లాడేది మనసుకు సంబంధించిన దాని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి అది అనుభవించాలంటే నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుచుకుని ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అప్పుడు అది ఎప్పుడో టక్కన మనకు జరిగినప్పుడు మనం పట్టుకోవాలి. దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ వెయిటింగ్ జీసస్ టాక్స్ అబౌట్. క్రైస్ట్ చెప్పింది కూడా దీని గురించే, ఇట్లాంటి వెయిటింగ్ గురించి. వాళ్ళు క్రైస్ట్ అని నమ్ముతారు కాబట్టి క్రైస్ట్ గురించి. మనకు కూడా మన పుస్తకాలు, మన వేదాల్లో, మన ఇతిహాసాల్లో, వీటన్నింటిలో కూడా మనకి దీని గురించి చెప్పాడు. మనకి పోతన గారి గురించి చెప్పినా, లేకపోతే ఆయన పేరేంటి, అన్నయ్య తిక్కన అంటారా సార్? అన్నయ్య తిక్కనలు వాళ్ళ భక్తులు కాదు, వాళ్ళు శ్రీకృష్ణ రచయితలు. భగవానుడు ఇలా కాదా సార్? ఆ మట్టి తొక్కుతూ బిడ్డలో వెళ్ళిపోయిన బిడ్డను కూడా కలిపి తొక్కేది కాదు కదా. బిడ్డ పాకు కొండలు తయారు చేస్తాడు. పాండురంగం పాండురంగడా సార్? పాండురంగడు స్వామి కదా. త్యాగరాజు వాళ్ళందరూ గాయకులు, ఈయన మామూలు భక్తులు. అది పేరు గుర్తురావట్లా. తర్వాత మీరు మీరాబాయి కానివ్వండి, సత్యసక్కుబాయి, వీళ్ళందరూ వాళ్ళు అట్లా లీనమైపోయారు వాళ్ళు దాంట్లో. ఇంకా వాళ్ళకి వేరే ఆలోచన రాదు, వాళ్ళకి లేదు. ఎంతసేపు వాళ్ళు నమ్మిన దాని గురించే వాళ్ళు దాంట్లో ఉండిపోయారు. ఇవి ఉంటాయి, భక్త జయదేవ్ అష్టపదులు రాశాడు, తెలుసు కదా, విన్నారా? విన్నాం సార్. జయదేవుని అష్టపదులు అంటాం. సో ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలన్నమాట. దెర్ ఈజ్ నన్ లెఫ్ట్ ఫర్ డే డ్రీమింగ్, థింకింగ్, రిమెంబరింగ్, యాంటిసిపేటింగ్. ఇంకేం లేదు అక్కడ. దేనికి కలలు గంటానికో, లేకపోతే ఆలోచనలకో, లేకపోతే జ్ఞాపకాలకో, లేకపోతే మనం ఎదురు చూడటానికో, ఇవన్నీ ఏమి లేవు ఇంకా అక్కడ. అక్కడ ఉండేది ఒకే ఒక్కటి, ఆయన యొక్క ఆ ప్రస్తుతం యొక్క, ఆ వర్తమానం యొక్క, లేకపోతే ఆ భగవంతుడు సృష్టి ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాని యొక్క ప్రతిపాదన తప్ప ఇంకా అక్కడ ఏమీ ఉండదు. మనకి రామదాసులో చెప్తాడు చూడండి, రాముడు తీసుకెళ్ళటానికి వస్తే విష్ణు నువ్వు స్వర్గానికి తీసుకెళ్తానంటే రామదాస్ ఏమంటాడు అంటే సినిమాల ప్రకారం, అక్కడ పూజలు ఉంటాయా, నీ పాటలు ఉంటాయా, నీ అన్నీ మరి నేను చూసుకోవడానికి కుదురుతాయి, ఇవన్నీ అడిగితే అక్కడ అట్లాంటివి ఏముండవు, అనుభవించడం ఆనందం ఒక్కటే ఉంటది. అంటే ఆనందలోకానికి తీసుకెళ్దాము అని అడుగుతారు, ఆనందలోకానికి తీసుకెళ్తామని అంటారు. అంటే నాకు రాముడు లేని లోకం నాకు ఆనందలోకం ఎందుకు అవుతుంది అది.
అంతే. అట్లా దాన్ని మాట అట్లా డే డ్రీమింగ్ కానీ ఆలోచన కానీ ఏమి ఉండవు అక్కడంతా స్వామి రూపమే ఉంటుంది. అది ఆర్ నువ్వు ప్రజెన్స్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే ఉంటుంది, ఇంకేం ఉండవు. ఇందాక కూడా దెర్ ఇస్ నో తుకారాం టెన్షన్. చెప్పారు మీరు. తుకారాం గారైనా ఇందాక అన్నారు. తుకారం అవును అవును భక్త తుకారం. ఎవరమ్మా? అదే లలితా భక్త నాలమంట. తుకారాం గారే కదా. లలితా నాలమంట. తుకారాం అని చెప్పింది ఎవరు అంటున్నాను. అనేనా లలితా నాలమంట. ఓకే. ఓకే. సో దెర్ ఇస్ నో టెన్షన్ ఇన్ ఇట్, నో ఫియర్, జస్ట్ అలర్ట్ ప్రజెన్స్. అక్కడ భయం కానీ టెన్షన్ కానీ ఆతృత కానీ ఆదుర్త కానీ యాంగ్జైటీ కానీ ఏమీ లేవు. అక్కడ ఉన్నది ఒకటే, ఏంటంటే ప్రెజెన్స్. ఈ క్షణమే యు ఆర్ ప్రజెంట్ విత్ యువర్ హోల్ బీయింగ్, విత్ యువర్ ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ. నువ్వు అక్కడ పూర్తిగా నీ ఉనికిలో నిన్ను పెట్టుకుని నువ్వు పూర్తిగా అక్కడ ఉన్నావు. అక్కడ ఉండటమే కాదు, నీ అణువణువు కణకణము మొత్తం అంతా దాని మీదనే నిన్ను పూర్తిగా ఆవహించింది. అది చేయగలిగి నీకు నువ్వు అక్కడ ఉండటమే కాదు, నీ సెల్, నీ బాడీలో ప్రతి కణము ప్రతి అణువు కూడా నువ్వు ఈ క్షణంలోనే ఉంది. ఈ క్షణంలో నువ్వు ఉండాలి. ఇన్ దట్ స్టేట్ ద యూ దట్ హ్యాస్ ఎ పాస్ట్ ఆర్ ఫ్యూచర్, పాస్ట్ అండ్ ఫ్యూచర్, ద పర్సనాలిటీ ఇఫ్ యూ లైక్ ఈజ్ హార్డ్లీ దేర్ ఎనీమోర్. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క అనుభవైక్యమైనటువంటి ఆనందాల్లోకి వెళ్ళిపోయి నువ్వు ఈ క్షణంలో జీవించటంలో ఉండిపోయావో అప్పుడు ఈ నేను అనేది ఉండదు. ఏది నీవు గతంతో కానీ భవిష్యత్తుతో కానీ ముడేసుకున్నటువంటి ఈ నేను ఉన్నవే, ఆ నేను అంటే కావాలంటే వ్యక్తిత్వం అనుకో, పర్సనాలిటీ వ్యక్తిత్వం అనుకో కావాలంటే, అది ఇంకా అక్కడ లేదు. ఎక్కడ ఉంటుందండి ఇంకా అది? నువ్వనేది లేదు కదా ఇంకా అక్కడ. అండ్ యట్ నథింగ్ ఆఫ్ వాల్యూ ఈజ్ లాస్ట్. ఓకే, నువ్వు ఏదైనా నేను అనేది లేకపోతే నువ్వేదో చాలా కోల్పోయాను అనుకుంటున్నావు, అదేమీ కోల్పోలేదు. యు ఆర్ స్టిల్ ఎసెన్షియల్లీ యువర్ సెల్ఫ్. నువ్వే, నీకు నువ్వే. కానీ నువ్వే అయినా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నీ గతంలోనూ నీ భవిష్యత్తులోనే కాదు, నీ వర్తమానంలో ఈ క్షణంలో ఉన్నావు. అండ్ యట్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ మోర్ ఫుల్లీ యువర్ సెల్ఫ్ దాన్ యూ ఎవర్ వర్ బిఫోర్. ఇప్పుడు నిజంగా మాట్లాడాలంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ క్షణాన్ని ఈ అనుభవంలో తీసుకొచ్చుకున్నావో, నువ్వు ఈ క్షణాన్ని అనుభవించడం మొదలుపెట్టావో, ఇప్పుడు నువ్వు మోర్ ఫుల్లీ నీవు నిజమైనటువంటి నీ నిజమైనటువంటి నువ్వు ఇప్పుడు నీ ఈ క్షణంలో నువ్వు జీవించేటప్పుడు, ఇప్పుడు దాకా నువ్వు జీవించలా, బతుకుతున్నావు. బ్రతుకుటంలో నుంచి జీవించటంలోకి వచ్చినప్పుడు అక్కడ మిగిలేది నువ్వు నువ్వు మిగులుతావు. నిన్ను నువ్వు తెలుసుకున్న వ్యక్తిగా నువ్వు మిగులుతావు అక్కడ ఇంతకుముందు కంటే. ఆర్ రాదర్ ఇట్ ఈస్ ఓన్లీ నౌ దట్ యు ఆర్ ట్రూలీ యువర్ సెల్ఫ్. లేదు అంటే నిజంగా ఇప్పుడు చెప్పాలంటే నువ్వే ఇప్పుడు నిజంగా నువ్వు యువర్ సెల్ఫ్. యు ఆర్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే ఇప్పుడు నిజంగా నిన్ను నువ్వు తెలుసుకున్నావు. నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత ఇక నిన్నేం భయపెట్టవు, బాధ పెట్టవు. నువ్వు దాంట్లో మునిగిపోతావు, దాంట్లో ఉండిపోతావు. అది నువ్వు అన్నమాట. ఏమన్నా అర్థమైందా? బాగా కన్ఫ్యూజ్ అయిపోయాం కదా సార్. ట్విస్ట్ లాగా ఉంది. ట్విస్ట్ లాగా ఉంది. ట్విస్ట్ ఏం లేదు దీంట్లో. ఏంటంటే చెప్పేది నువ్వు పూర్తిగా నీ యొక్క అన్ని పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ కలిపేసి నువ్వు దీని గురించి ఆలోచించు. దీని మీద పెట్టు. దీని మీద పెట్టినప్పుడు ఎప్పుడో ఒక స్పార్క్ లాగా వెలుగుతుంది. వెలిగినప్పుడు నువ్వు దాన్ని పట్టుకో. అప్పుడు నీకు నువ్వేంటో తెలుస్తుంది. మనం ఏంటో మనకు తెలియాలి కదా. మనం అంటే ఈ పైన కనపడే ఆకారం, పేరు, ఊరు కాదు కదా. ప్రస్తుతం అనేది ఏంటనేది మనకు తెలియాలి. మనం బతకాలి కదా, దాంట్లో బతుకుతున్నాం కదా. అది. సో నెక్స్ట్ అలా Be like a
servant waiting for the return of the master. Says Jesus, the servant does not know yet what hour the master is going to come. So he stays awake, alert, poised, still miss the master's arrival. In another లెస్ట్ ఇక్కడ లాస్ట్ లెస్ట్ lest he miss the master's arrival. In another problem, Jesus speaks of the 5 careless women who do not have enough oil to keep their lamps burning and so miss the bridegroom and do not get to the wedding feast. These 5 stand in contrast to the 5 wise women వైజ్ who ఉమెన్ who have enough oil. ఈ బ్రాకెట్ లో ఎన్ని చదవలేదు సార్. బ్రాకెట్ లో Staples. ముఖ్యమైనవి. అనగా 5 కేర్లెస్ అంచుల ఉమెన్ అంటే అన్కాన్షియస్, ఆయిల్ ఉన్నట్టే కాన్షియస్, స్టే ప్రెజెంట్, ఎన్లైటన్మెంట్, నీ నవ్వు, ఇవన్నీ బ్రాకెట్ లో పెట్టారు కదా, వద్దులే అని చెప్పగలరు. దాని అర్థం ఏంటని చెప్తున్నారు. ఓకే, బీ లైక్ ఎ సర్వెంట్ వెయిటింగ్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ ది మాస్టర్ సేస్ జీసస్. ఏం చెప్తున్నాడు? నువ్వు నీ యజమాని రావటం కోసం, నీ యజమాని కోసం ఎదురు చూస్తున్న సేవకుల్లాగా ఉండు. నా యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు, సరే వచ్చాడు, వచ్చినప్పుడు చూసుకుంటాంలే అని చెప్పేసి నువ్వు పడుకునేసాం అనుకో. అంటే మనం ఇంటికి వాచ్మన్ పెడతాం, మనం రావం కదా అని చెప్పి వాచ్మన్ పడుకుంటాడు. ఏమవుతుంది? మనం వస్తాం, వచ్చినప్పుడు వాడు పడుకుని ఉంటాడు. పడుకుని ఉంటే మనం లోపలికి వెళ్ళిపోవటం, లేకపోతే వాడిని లేపటం, లేకపోతే వాడిని ఉద్యోగులను తీసేయటం ఏదో జరుగుతుంది కదా. మనం వాచ్మన్ పెట్టుకున్నప్పుడు పర్పస్ మర్చిపోతే ఎలాగా? ఎలాగా కర్తవ్యం మర్చి నిద్రపోతున్నారు. కర్తవ్యం వదిలేసినవన్నీ. అందుకని చెప్పి నువ్వు నీ యజమాని ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటావు, నిద్రపోక. ది సర్వెంట్ డస్ నాట్ నో ఎట్ వాట్ ఎవర్ ద మాస్టర్ ఈస్ గోయింగ్ టు కమ్. సర్వెంట్ తెలియదు ఎప్పుడు వస్తాడనేది, కానీ వస్తాడేమో అని చెప్పి చెవులు రిక్కించుకొని మోటార్ సైకిల్ సౌండ్ వినపడుద్దా, కారు సౌండ్ వినపడుద్దా, ఏమి వినపడుద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండాలి. మనం కూడా అట్లాగే మన మనసుని ఓపెన్ చేసుకుని మనం ఆ క్షణం ఎప్పుడు వస్తుంది, ఆ క్షణం వచ్చినప్పుడు మనం ఎలా దొరకపుచ్చుకోవాలి అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. సో ఈ స్టేస్ అవేక్, అలర్ట్, పాయిజ్డ్, స్టిల్, లెస్ట్ ఈ మిస్ ద మాస్టర్స్ అరైవల్. అందుకని ఏం చేస్తాడు వాచ్మన్? ఎప్పుడు ఎదురుగుండా ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి లేచి ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు, రిసీవ్ చేసుకోవటానికి సిద్ధంగా ఉంటాడు, కదలకుండా అక్కడే కూర్చుని ఉంటాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ మాస్టర్ యజమాని వచ్చేటప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు నిద్ర లేచి ఉండాలి. యూ హ్యావ్ టు బి అవేక్, యూ హ్యావ్ టు బి అలర్ట్, యూ హ్యావ్ టు బి స్టిల్, యూ హ్యావ్ టు బి పాయిస్డ్. నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు నిద్రపోకుండా ఉండాలి, నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. నా యజమాని ఎప్పుడు వస్తాడా అని చెప్పి నువ్వు కళ్ళు తెరుచుకుని కళ్ళల్లో ఒత్తులేసుకుని కూర్చుని ఉండాలి. ఇది నా స్వామి ఎప్పుడు కనపడతాడు, నేను ఎప్పుడు నన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పి మనం అట్లా కళ్ళు ఒత్తులేసుకొని ఎప్పుడా అని చెప్పి ఆ స్వామి ధ్యానంలో మనం ఎప్పుడైతే మునిగిపోయి ఉంటామో ఈ ప్రజెన్స్లోకి వచ్చేస్తాం మనం. ఇన్ అనదర్ ప్యారబుల్, ఇంకో పోలికలో చెప్పాలంటే జీసస్ ఏం చెప్పాడంటే 5 కేర్లెస్ ఉమెన్, ఒక 5గురిని ఇటువంటి వాటిని పట్టకుండా ఉండేవాళ్ళని. ఆ కేర్లెస్నెస్ అంటే అన్కాన్షియస్నెస్ అంటే మనం అనుకున్నాం కదా, మనకు తెలియకుండానే మన మనసు మీద ముద్రపడిపోయి మనం ఈ విధంగానే ఉండాలి, ఇలా చేయాలని చెప్పి మనం బతుకుతామని చెప్పి అనుకున్నామే. అట్లా కేర్లెస్ ఉమెన్ ఎవరండి? అన్కాన్షియస్ ఉమెన్ హూ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆయిల్
టు కీప్ దేర్ ల్యాంప్స్ బర్నింగ్. దీపం వెలిగించుకోవడానికి కావాల్సినటువంటి ఆ ఇంధనం ఏదైతే ఉందో, ఆ నూనె ఏదైతే ఉందో, అది లేనివాడు, ఆ కాన్షియస్నెస్ లేనివాడు అనమాట. లైక్ ల్యాంప్స్ బర్నింగ్, అది దీపం వెలిగించి జ్యోతి వెలిగించి ఉంచడానికి అంటే స్టే ప్రజెంట్, ఈ క్షణంలో ఉండేవాడు. అండ్ సో మిస్ ద బ్రైడ్ గ్రూమ్. మనం ఎంత చేసుకుని కూర్చుంటే పెళ్లి కొడుకు వచ్చేదాన్ని మనం మిస్ అయిపోతాం. ఆ పెళ్లి కొడుకు అనేది నవ్వు, ఈ క్షణం అనమాట. అండ్ డోంట్ గెట్ టు ద వెడ్డింగ్ ఫీస్ట్. మనం పెళ్లి కొడుకు వచ్చేది వదిలేసేసి కూర్చుంటే దానివల్ల ఏమవుతుంది, చివరికి మనం ఆ భోజనాలు ఏదైతే ఉన్నాయో, వివాహ భోజనం ఏదైతే ఉందో, గొప్ప వంటకాలు అవన్నీ కలిపిన ఏమైతే ఉన్నాయో అవి మిస్ అవుతాం. ఆ భోజనం అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్, మనకి ఆ జ్ఞానోదయం అనేది మనం మిస్ అవుతాం అన్నమాట. దీస్ 5 స్టాండ్ ఇన్ కాంట్రాస్ట్ టు ది 5 వైజ్ ఉమెన్. ఈ 5 who have enough oil. ఈ 5 ఇప్పుడు చెప్పిన ఏంటి? అన్కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ లేకపోవటం, తర్వాత ప్రజెన్స్లో లేకపోవటం, తర్వాత స్టే ప్రజెంట్, తర్వాత ఈ క్షణంలో లేకపోవటం, జ్ఞానోదయాన్ని మిస్ అవటం. ఈ 5 వీళ్ళకి, ఈ 5 ఇన్ కాంట్రాస్ట్ 5 వైజ్ ఉమెన్, తెలివైన 5 ఆడవాళ్ళకి ఇది వ్యతిరేకమైన హూ హ్యావ్ ఎనఫ్ ఆయిల్. ఎవరైతే కాన్షియస్గా ఉండి 5 అనుభవించగలుగుతారో, 5 లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి తేడా అన్నమాట. దీనికి ఈ 5 లేకపోవడానికి వ్యతిరేకమైంది ఏంటంటే ఈ 5 కాన్షియస్నెస్లో ఉంటాం. ఈ 5 ఈ 2 పోలికలు అన్నమాట. ఎప్పుడైతే అన్కాన్షియస్నెస్ మనకు తెలియకుండా మన మనసు మీద ముద్రింపబడి, మన కాన్షియస్లో కావాల్సింది మనకు సరంజామా మన దగ్గర లేకపోవటం, తర్వాత ఆ బర్నింగ్ ల్యాంప్స్, లాంతర్ లాగానో దీపం లాగానో మన స్టైల్ ప్రజెంట్లో ఉండలేకపోవటం, తిరిగి ఎంత చేసిన తర్వాత మనకి ఆ పెళ్లి కొడుకు వచ్చే క్షణాన్ని, ఆ వివాహ క్షణాన్ని దేనికైతే వెళ్ళామో దాన్ని మర్చిపోవటం, తర్వాత దానికి ఆ పెళ్లి భోజనాన్ని మిస్ అవ్వడం. ఇవన్నిటికీ వ్యతిరేకమైంది ఏంటంటే నువ్వు కాన్షియస్గా ఉండు అనేది అనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా వాచ్మన్ లాగా, మనం ఆ సెక్యూరిటీ వాళ్ళలాగా మనం ఎప్పుడు దాని గురించి ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. ఎస్. Even the men who wrote the Gospels did not understand the meaning of these problems. Parables కాదు సార్, parables, sir? Parables, పోలికలు. So Parables. the first Misinterpretations. Misinterpretations and distortions, sir. Distractions crept in as they were written down. అయిపోయింది పేరా. With subsequent erroneous ఏనా సార్? ఇదేంది సార్ ఇంత టఫ్ వర్డ్స్ నాకే రావాలా? ఇందాక చిన్న పేర అయిపోయింది, అమ్మయ్య పేర అయిపోయింది అనుకున్నా. Erroneous interpretations. Erroneous interpretations. The real meaning was completely lost. These are parables, not about the end of the world, but about the end of psychological time. The point to the transcendence of the egoic mind and the possibility of living in an
ఎంటైర్లీ entirely new state of consciousness. అయిపోయింది ఎరా అయిపోయింది. అమ్మయ్య. అమ్మయ్య చెప్పలు కొట్టండి ఒకసారి అందరూ. వద్దు అది చెప్పండి ముందు, మళ్ళీ ఇంకో పేరా తీసుకెళ్ళకండి. లేదు అదే చెప్తున్నా, వెనక్కి వచ్చామండి. ఓకే సార్. So even the men who wrote the Gospels did not understand the meaning of these parables. ఎవరైతే ఈ గాస్పెల్స్ రాశారో, అంటే ఈ వేదాలు లేకపోతే గాస్పెల్స్ అంటే వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇది ఉంటారు కదా, సువార్తలు సువార్త క్రిస్టియన్స్ బైబిల్ జీసస్ కాబట్టి సువార్తలు. అది బైబిల్లో రాసిన ఎవరైతే బైబిల్ రాసింది ఎవరు గాస్పెల్స్. ఆ గాస్పెల్ అని ఆయన అబద్ధాలు చెప్పేవాడి గురించి గాస్పెల్. రామన్ గారు అంతే కదా, గాస్పెల్ అంటే కాదు, గాసిప్స్ అంటే అది గాస్పెల్స్ ట్రూత్స్ అంటాం. మనకి ఎవరినైనా ఎక్కించి అబద్ధాలు చెప్పేవాళ్ళని గాస్పెల్స్ ట్రూత్స్ అంటాం. గాస్పెల్ రాసిని నిజం అనుకుని అందరూ ఫాలో అయిపోతుంటారు అనమాట. ఆ విధంగా చెప్తారు గాస్పెల్స్, ఆయన రాశారనమాట. సో ఈవెన్ ద మెన్ హూ రోట్ ది గాస్పెల్స్ ఆర్ సువార్తలు, మనం అదే అనుకుంటే బైబిల్ ప్రకారం అది కానీ అంటే డిడ్ నాట్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ పారబుల్స్. ఇప్పుడు ఈ పోలికలు వీటి గురించి, కాన్షియస్నెస్ గురించి, నువ్వు ఈ క్షణం వీరంతా రాసిన వాళ్ళు ఎవరైతే నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి, నీకు జీవన శైలిలో ఉండాలి నీకు అని చెప్పి మనకు రాశారే, వాళ్ళకు కూడా ఇది అర్థం కాలేదంట. వాళ్ళు రాసిన వాళ్ళకి రాశారే గాని దాని యొక్క భావం ఏంటి అనేది వాళ్ళకి తెలియలేదు. So the first interpretations and distortions crept in as they were written down. దానివల్లనే ఈ మిస్ఇంటర్ప్రిటేషన్, దాని విషయాన్ని ఇంకో విధంగా వక్రీకరించి చెప్పటం కానీ లేకపోతే మార్చి చెప్పటం కానీ ఇవన్నీ వచ్చినాయి వాళ్ళు రాసిన దాంట్లో నుంచి. ఎప్పుడైతే వాళ్ళు రాసింది వాళ్ళకి అర్థం కాకపోతే, ఇప్పుడు ఇక్కడ రాసింది నాకు అర్థం కాలేదనుకోండి, నేను చెప్పిన దానికి నేనేం చెప్తాను, నేను నాకు తోచింది ఏదో ఇదంతా వదిలేసి ఏదో డిస్టార్షన్, ఇంకోటి మిస్ఇంటర్ప్రిటేషన్, లేకపోతే ఇది ఇలా అయితే వాళ్ళ ఉద్దేశం అలా అయితే నేను ఇంకో విధంగా చెప్పటం, ఈ విధంగా చేస్తాం అట్లా అనమాట. సో అది రాసిన వాళ్ళ సువార్తలు సూక్తులు రాసిన వాళ్ళకు కూడా అవేంటో వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు రాసేశారు అంతే. With subsequent erroneous interpretations, the real meaning was completely lost. అలాగే ఇప్పుడు మనకి వేదాలు చెప్పేటప్పుడు సుకుమహర్షి కూర్చొని నైమిసారణ్యంలో మునులందరికీ ఇవన్నీ చెప్తాడు అని చెప్పి మనకు తెలుసు, మనం చదువుతుంటాం కదా. అది చెప్పినప్పుడు ఆయన సరిగ్గా కనుక వేదాల్లో ఉన్నదాన్ని కనుక చెప్పకుండా అర్థం కాక ఆయన ఏదో విధంగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, మనకు కూడా అదే కిందకి మనకు కూడా అదే వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో మనం ఏదో మా ఇంటి పెద్దగా మనం చేసేది సక్రమంగా చేయలేదనుకోండి, చేయకపోగా నువ్వు ఇలా చేసావేంటి అని అడిగితే దానికి ఒక వేరే అర్థాన్ని వేరే విధంగా దాన్ని మనం అన్వయించామనుకోండి, అప్పుడు మన పిల్లలు కూడా ఏం చేస్తారు, వాళ్ళు కూడా అలా తయారవుతారు సార్, తప్పించుకోవడం. అసలైన అర్థాన్ని గనక మనం చెప్పకపోతే ఇదంతా మనం పొరపాటుగా తప్పుడుగా చెప్పేటువంటి ఇంటర్ప్రిటేషన్స్ అవన్నీ వాళ్ళకి ముద్రించిపోతే తర్వాత వచ్చే తరాలన్నీ ఆ విధంగానే తయారవుతాయి. సో ఇక్కడ కూడా అదే అనమాట. ఈ పారబుల్స్ వాళ్ళు ఆ సూక్తుల గురించి వాళ్ళు రాసిన వాళ్ళకి కూడా అర్థం కాక, నేను రాశాను కాబట్టి నేను ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో చెప్పేసేసి వీళ్ళకి ఈ క్షణం అనే దాని గురించి చేయకపోతే, మనం అందరం కూడా ఈ వేదాల గురించి వీటి గురించి రాకపోతే ఎలాగో అట్లాగే ఆ బైబిల్ గురించి కూడా చెప్పిన వాళ్ళ గురించి కూడా వాళ్ళు సక్రమంగా చెప్పకపోతే పక్కకి వెళ్ళిపోతారు. దీస్ ఆర్ పారబుల్స్ నాట్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ బట్ అబౌట్ ది ఎండ్ ఆఫ్ సైకలాజికల్ టైం. ఈ పోలికలు చెప్పే ఏదైతే ఉందో, ఏదైతే ప్రపంచం చివరిలోకి వచ్చినప్పుడు చెప్పే కాదు, దాని గురించి కాదు చెప్పేది దేనికంటే ఎండ్ ఆఫ్ సైకలాజికల్ టైం. నీ యొక్క సైకలాజికల్ గా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఏ టైం అయితే ఉందో దాని గురించి చెప్తుంది. నువ్వు ఈ సైకలాజికల్ గా నువ్వు ఈ దీంట్లోంచి బయటకు వచ్చావు, నువ్వు వచ్చి నీవు అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసి నీలో ఉండిపోయావు, నువ్వు ఆ దాని గురించి చెప్తుంది అనమాట. They point to the transcendence
egoic mind and the possibility of living in an entirely new state of consciousness. అది దేని వైపు చూపిస్తున్నాయి? ట్రాన్సిడెన్స్ ఆఫ్ ది ఎగోయిక్ మైండ్. మన యొక్క ఈ అహంకారపూరితమైనటువంటి మన ఆలోచన మనసు ఏదైతే ఉందో దాంట్లో నుంచి మన సాత్వికమైనటువంటి మన స్థితికి మనం మారుతాం. దాన్ని చూపిస్తుంది అది. ద పాసిబిలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ అన్ ఎంటైర్లీ న్యూ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు దాకా ఉన్న కాన్షియస్నెస్ మనం చాలా తెలివిగా, చాలా మెలకుగా, చాలా ఆలోచనలతో నా మైండ్ ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది అనుకుంటున్నామే, దాంట్లో నుంచి బయటకు వచ్చి ఒక కొత్తదైనటువంటి న్యూ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనం కొత్తగా ఉన్న దీంట్లో మనం ఇప్పుడు బతుకుతున్నాం అనమాట. పాసిబిలిటీ ఉంది, దాంట్లో బతికేటువంటి పాసిబిలిటీ ఉందన్నమాట, అవకాశం ఉందన్నమాట. దాంట్లోకి మనం వెళ్తున్నాం. ఈ కొత్త లోకంలోకి, కొత్త బంగారు లోకంలోకి మనం వెళ్తాం అనమాట. ఇప్పుడున్న ఈ లోకంలో నుంచి, ఈ స్థితిలో నుంచి, ఈ మానసిక స్థితిలో నుంచి ఆ అనిర్వచనీయమైనటువంటి ఆ కొత్త మానసిక స్థితిలోకి మనం వెళ్తున్నాం. ఈ నవ్వు అనే దాంట్లోకి ఎప్పుడైతే మనం వస్తామో, ఈ వర్తమానంలోకి, ఈ క్షణంలోకి, ఈ గతం, భవిష్యత్తు ఇవన్నీ మనకు కొత్త ఇంకేం ఉండవు వాటి గురించి. మనం ఈ క్షణం ఏంటంటే ఈ క్షణం దీంట్లోనే మునిగిపోయి ఉంటాం. మనని మనం ఎప్పుడైతే తెలుసుకోవడం జరిగిందో ఇక నీకు వేరేటువంటి ప్రపంచం నీకు అక్కర్లేదు అనేది ఇవాల్టిది. మనం నిన్న చూసిన దాన్ని కంటిన్యూషన్ ఏంటిది? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అరుణకర్ణమ్మ ఆంటీ. ఇంకెవరికైనా ఉన్న Thank డౌట్స్ you. ఉన్నాయండి? ఎవరైనా షేరింగ్ ఇట్స్ నాట్ చేస్తారా? వాట్ యూ థింక్ ఇట్ ఈజ్ అనే దానికి ఇదన్నమాట. రేపు ఇంక చూద్దాం. బ్యూటీ arises in the stillness of your presence. Yes. Is sharing a person? Okay, sir. Thank you, sir. సార్ చెప్పండి ఇప్పుడు. ఇంకెవరైనా యాడ్ చేస్తారా జరిగిన టాపిక్ కి? ఇంత చేసి ప్రెసెంట్ లో బతకమనే చెప్తున్నారు సార్ వాళ్ళు, అంతే కదా? అంతే కదా మరి. అంతేగా? ఆస్వాదించండి, జీవిత పరమార్థం తెలుసుకోవాలి అంటే ప్రెసెంట్ లో Hmm. ఉండండి అని చెప్తున్నారు. అంతే. గాస్పెల్స్ అంటే టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్. అదే సువార్త. అది రాసిన వాడు ఇప్పుడు మనకి వేదాల గురించి మనకి వ్యాసుడు చెప్తా ఉంటే వినాయకుడు రాసుకుంటూ వెళ్తాడు. కానీ అది ఎక్కడ, అది ఆయన చెప్పాడు, ఈయన రాసుకున్నాడు. మనకు చెప్పేవాళ్ళు కనుక దాన్ని కనుక సరిగ్గా గురించి చెప్పకపోతే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. ఆ విధంగా పారబుల్స్ అంటే కూడా, పారబుల్స్ అంటే అది ఉపమానాలు అని ఉంది సార్. అది అదే ఉపమానాలు మనం ఉపమానాలు చెప్పుకుంటాం కదా, నానా చెప్తాం కదా. అదేంటిది, ఒక పదానికి సిమిలర్ సేమ్ టైప్ ఇవి ఉంటాయి. నానా అర్థములు, నానా అర్థాలండి. నానా అర్థాలు. ఆ విధంగా సార్ ఇప్పుడు ప్రజెంట్ లోనే ఉండాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ అది ఇప్పుడు వెయిటింగ్ చేయడం, వస్తారు అంటే అది మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతుంది కదా సార్. ఎదురు చూసి వచ్చిన తర్వాత నువ్వు పట్టుకుంటావు కదా, ఇంక అక్కడ ఉండిపో. నువ్వు ఫ్యూచర్లోకి ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు నువ్వు వాచ్మెన్ లాగా ఉంటున్నావు అంతవరకే. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు. నువ్వు ఏ స్థితి, నీ మానసిక స్థితి ఏంటి? నువ్వు ఎప్పుడు వస్తుంది ఆ క్షణం? నన్ను నేను తెలుసుకునే క్షణం ఎప్పుడు వస్తుంది? ఆ అవేకనింగ్, ఎన్లైటన్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? బుద్ధుడు రావి చెట్టు కింద, మర్రి చెట్టు కింద కూర్చున్నప్పుడు దాని గురించే ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అది జరిగినప్పుడు పట్టుకున్నాడు, అక్కడ వచ్చేస్తుంది. సార్ ఎగ్జాంపుల్ మన క్లాస్ చెప్పుకోవచ్చు కదా సార్. ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు మా ఊటాలు ఇంగ్లీష్ రాదనుకుంటున్నాం, ఇంగ్లీష్ చదవటం నేర్చుకుంటున్నాం, ప్రెసెంట్ లో ఉంటున్నాం, దానికి అర్థం తెలుసుకుంటున్నాం, మీరు చెప్పే మీనింగ్ మేము అర్థం చేసుకున్నాం. ఇది కూడా ప్రెసెంట్ అవుతుంది కదా సార్. ఇప్పుడు ఈ గంట సేపు మనం వేరే దాని గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు సరే, పని నుండి వంట చేసే వాళ్ళు పక్క చేసుకున్నాడు, పక్కన పెట్టండి. వింటూ కూడా వంట చేసుకున్నాడు. మనం విన్నవాళ్ళు దీని కిందే కూర్చుని ఏ పని చేయకుండా ఈ గంట సేపు దేనికోసం వింటున్నాం? దీని కిందే కేంద్రీకరిస్తున్నాం. మనం వేరే విధంగా ఇంకో ఆలోచన లేదు మనకి. అది ప్రజెంట్ లో ఉంటాం.
సార్ ఆ దీపము నూనె అది నాకు అర్థం కాలేదు సార్, అదేంటి దీపంలో నూనె అది దీపము నూనె దీపం గురించి ఏం చెప్పలే. అవును, దీపం మనం నూనె లేకుండా. ఉమ్. 5 రకాలైనటువంటి స్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు. అన్కాన్షియస్ గా ఉండి, కాన్షియస్ గా ఉండి. అంటే నీకు దీపం ఉంది నీ దగ్గర, దాంట్లో నూనె కిరసనాయిల్ లేదనుకోండి, ఎట్లా వెలిగిస్తారు మీరు? వెలిగించాము. వెలిగించలేం కదా అట్లా. దీన్ని అంటే శ్రద్ధ అనొచ్చా సార్? మనం కాన్షియస్నెస్ లో నేర్చుకోవాలని ఉన్నా ప్రతి కూడా ఆ మాదిరిగా అనమాట. శ్రద్ధ అని కూడా అనొచ్చా మనం? అదే మనం కాన్షియస్ నేర్చుకోవాలని అనొచ్చు. తైలంని మనం ఉమ్, శ్రద్ధలాగా కూడా తీసుకోవచ్చా? అది తీసుకోవచ్చు. మనకు శ్రద్ధ లేకుండా మనం ఏదో మనకు ఆ టైంకి మనం రెడీ. ఇప్పుడు చాలా మంది మన పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఎందుకు ఎవరిదాకా వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఏ లోపల ఎప్పుడు సూత్రధారణ అయిపోయింది కూడా మనది తెలియదు. అవును సార్. అదైతే ఏ- మన ఇక్కడ లేం కదా. అదైతే పెళ్ళి నిజం. పెళ్ళేంటి సార్, సత్యనారాయణ వ్రతం అవుతుంటే కథ జరుగుతుంటే ఎన్ని అయిపోయినాయి, ఎంత అయిపోయింది, ఏమైపోయింది అని కొబ్బరికాయ కొట్టినప్పుడు మధ్యలో కూడా నాకు గుర్తొస్తుంది చెప్పాలా కథ. కాసేపు మాట్లాడుకున్నాం. అదే కొబ్బరికాయ కొట్టినప్పుడు గుర్తొస్తుంది కథ అయిపోయినట్టుందని చెప్పని. సో అట్లా కాన్షియస్నెస్ మనం అక్కడ ఉండాలి. అక్కడ లేకపోవటం అంటే అదే అర్థం, వేరే ఏం లేదు. ఇప్పుడు దీపం వెలిగించాలి, కరెంటు పోతుంది, కరెంటు పోవడానికి అని చెప్పి మనం ఒక క్యాండిలో ఒక ఇదో పెట్టుకుని రెడీగా ఉంటాము. కానీ అగ్గిపెట్టి రెడీగా ఉంటాం, అగ్గిపెట్టెలు అగ్గిపుల్ల లేకపోతే అంతే కదా. ఉమ్. దీపం పెట్టుకుని రెడీగా పెట్టుకుని సుఖం ఉంది. ఇదివరకంటే పెళ్లిళ్ళలో ఆ కొబ్బరికాయ మీద, కొబ్బరి బొండం మీద మంగళసూత్రం పెట్టి అందరూ తీసుకొచ్చి చేతులు తాకిచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి, టైం లేదు ఎవరికి. అందుకోసం ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి చూపించేసి దండం పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అసలు తాకి తాకిస్తున్నారు సార్. ఇప్పుడు కూడా తాకిస్తారు కదా తాకిస్తున్నారు. సార్. సూత్రం కూడా మన లేడీస్ సూత్రంకి తాకిచ్చటము అట్లా కూడా ఉంది. ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని ఆశీర్వచనం నిండుగా ఉండమని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు వచ్చినాడు. ఆ తాకి దండం పెట్టుకుని. అవన్నీ లేకుండా మనం ఇప్పుడు ఏంటి, ఆ పైనుంచి చూపించేసేసి ఓకే అని చెప్పేసి కట్టేసి ఆ బ్లెస్సింగ్స్ అయ్యి హడావిడి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మిగతా హంగామాలు ఎక్కువైపోతున్నాయి, చేయాల్సినవి ఏమో. అదే మరి. అట్లా మనం మిస్ అయిపోతాం. ఎట్లా మిస్ అయిపోతాము, ఆ క్షణం కనుక మనం లేకపోతే, జాగరూకతతో లేకపోతే మనం తెలుసుకునే క్షణాన్ని మనం మిస్ అయిపోతాము. ఇప్పుడు భోజనాల్లో కూడా 4 రకాల ఐటమ్స్, ఓ పక్కన ఇది, ఓ అక్కడ పక్కన ఇది, ఓ టేస్ట్ పక్కన బాగా అది. తెలుసుకుంటాం ఆహా, సార్. అట్లా కాదు. అక్కడ టేస్ట్ మీరు బాగా అన్ని తెలుసుకుంటాం. లేదు ఇంకా మీరు రసం అనుకుంటారు రాలేదే. అట్లా మీరు అనుకుంటారు మనకు తెలుసు అని చెప్పని. మనం ఏం చేస్తామంటే వేస్ట్ ఇక్కడ ఆఫ్ ఫుడ్ సార్, వేస్ట్ ఆఫ్ ఫుడ్. హలో, ఒక్క క్షణం ఆగి, ఒక్క క్షణం ఆగి. వేస్ట్ ఆఫ్ ఫుడ్ అయ్యే డబ్బులు అవన్నీ పెట్టుకునేవాడిది మనకి ఎందుకు, కానీ మనం తినడానికి వెళ్ళాం కాబట్టి. మనం ఒక 5-6 కౌంటర్లు అక్కడక్కడ పెడితే మనం ఏం చేస్తాం, ముందు ఎదురుగుండా కనపడడానికి వెళ్తాం, తర్వాత 2-3 చూస్తాం, చూసి వచ్చేసిన తర్వాత అయితే కూర్చొని మాట్లాడుకుని. మనం వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇది తిన్నాను బాగుంది అంటే, అవునా నేను చూడలేదే, అది ఎక్కడ పెట్టారు, నేను తినలేదు, నేను ఎట్లా మిస్ అయ్యానబ్బా అంటే యూ మిస్ దట్ ఫీస్ట్. అన్ని వేస్ట్ ఆఫ్ ఫుడ్ అవన్నీ పక్కన పెట్టు. మనం వెళ్ళిన తర్వాత ఆహారం తీసుకునే దాని మీద కూడా మన ఫోకస్ ఉంటుంది. మిస్ అయిన దాని మీదే ఉండిద్ది. మిస్ అయిన దాని మీద చెప్పింది ఎవడో చెప్తే కానీ తెలియదు. మనం చూడలేదు కదా, మనం చూసింటే కదా, చూసింటే తినేవాళ్ళం కదా, మిస్ అయ్యేవాళ్ళం కాదు కదా. అది సరే, వేస్ట్ ఆఫ్ ఫుడ్ అవన్నీ వేరే కార్యక్రమం. ఎందుకు మా పెద్దమ్మాయి పెళ్ళిలో మేము ఫ్రంటేజ్ డెకరేషన్ మేము చూడలా. మేము పక్క నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయిన స్టేజ్ మీద టైం అయిపోతుంది చెప్పని.
తర్వాత ఫోటోల్లో చూసినప్పుడు ఓ ఫ్రంటేజ్ ఎంత బాగుందా, మేమే మా ఇంట్లో పెళ్లి గురించే, ఓ ఇంత బాగా డెకరేట్ చేశారా, బాగుందే అని అనుకున్నాం ఫోటోలు చూసిన తర్వాత. అట్లా కొన్ని మనం మిస్ అయిపోతాం. మరి అటువంటిప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది జరిగేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండకపోతే మిస్ అయిపోతాం కదా. ఎస్, ఓవర్ టు యూ ఆల్. నాది అయిపోయింది. ఇంకెవరన్నా షేరింగ్స్ చెప్తారా అండి? ఇంకెవరు లేరు. ఓవర్ ఓవర్. ఓవర్ అయితే హర్షు రెడీయా? ఎవరన్నా సార్ నేను చెప్పండి. ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాను కదా. చెప్పండి ప్రభావతి చెప్పండి గారు. ప్రభాత్ గారు, ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపేస్తా.